అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మాతో పాటు అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. అమరావతిపై అక్కస్సు వెళ్ళగక్కినటువంటి ఒక జర్నలిస్ట్, అదేవిధంగా ఆ జర్నలిస్ట్ని కంట్రోల్లో పెట్టకుండా ఆ యొక్క స్పీచ్ని కొనసాగించే విధంగా సహాయపడినటువంటి మరొక జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. ప్రజెంట్గా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్కి. అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు తను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికీ తానేమీ తప్పు చేయని విధంగా అమరావతి పైన ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్కి తనకు ఎటువంటి సంబంధం లేదని, అదేవిధంగా ఆయన పనిచేసినటువంటి మీడియా సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదని, ఇంకోటి ఆ మీడియా ఓనర్లు అయినటువంటి భారతి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తనపైన చూపించిన గౌరవం, అపారమైన గౌరవం, ఇప్పటి వరకు ఇంత విషయం జరిగినా తనను పల్లెత్తి మాట అనకుండా ఉన్నారు. కావాలంటే ఉద్యోగం రాజీనామా చేస్తానని కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు? అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్కి అది మహాపాపం. వాళ్ళు చేసింది ఘోరం, మహా నేరం అన్నమాట. ఏది ఒక ప్రాంతాన్ని నువ్వు అప్రదిష్ట పాలు చేయటం కాదు. వీళ్ళు ఒక అశుద్ధం జల్లారు, అసభ్యంగా మాట్లాడారు. యాక్చువల్గా ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారంటే కనీస సానుభూతి కూడా రాని పరిస్థితి అన్నమాట. గత 2 రోజులుగా మహిళా లోకం రగిలిపోతారు. కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఏది మొత్తం ర్యాలీలు చేస్తున్నారు. అసలు ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాను అమరావతిపై అదే కక్ష, అదే అక్కసు. అమరావతిని చంపేయాలన్న కుట్ర, అక్కడ పనులన్నీ ఆపేసేయటం, అక్కడ రోడ్లు తవ్వేయడం, అక్కడ భవనాలు పాడుపెట్టడం, వాళ్ళు పోరాటం. ఏది 1500 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు, న్యాయస్థానాలకి మరి యాత్రలు చేశారు, దైవస్థానాలని దర్శించారు, అన్నిటిపైన ఉక్కుపాదం మోపారు. వాళ్ళ బాలింతల పొట్టల్లో బూటకాలతో తొక్కారు. ఆ ఫలితమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి. 151 సీట్లలో ఉన్నటువంటి జగన్ ఇవాళ 11 సీట్లకు రావడానికి కారణం అమరావతి. అమరావతి మహిళలపై దాష్టీకాలు. అది వదిలేసి ఇప్పుడు ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళా చర్చ. గత 3 రోజుల క్రితం ఆయన ఎవరినో కూర్చోబెట్టి ఎడిటర్ గిల్ట్ అధ్యక్షుడు అంటారు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటారు. అంటే వీళ్ళ జర్నలిస్టులు, అంటే జర్నలిస్టుల ముసుగులో ఇవాళ వీళ్ళు కాలకేయులుగా మారారు. ఒక కుక్కమూతి పిందెలు. ఎన్టీ రామారావు అప్పట్లో ఏమనేవాడంటే కాంగ్రెస్ పార్టీని చెట్టు ఉడికింది కుక్కమూతి పిందెలు అనేవాడు అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు. సీనియర్ ఎన్టీఆర్. అంటే ఇవాళ పాత్రికేయానికి వీళ్ళు ఒక కుక్కమూతి పిందెల్లా మారారా? కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఈనాడులో చేశారు, ఆంధ్రజ్యోతిలో చేశారు, ఎన్టీవీలో చేశాడు, TV5లో చేశాడు. సాక్షికి ముందు కొమ్మినేని, సాక్షి తర్వాత కొమ్మినేని. ఇంత పతనమా? ఇప్పుడు ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక 1 రోజుల క్రితం డిబేట్లో ఎవడో కాలర్ ఫోన్ చేశాడు. లక్ష్మీపార్వతితో డిబేట్లో ఉన్నారు. అతను ఏదో అసభ్యంగా మాట్లాడాడు. ఎవరిని? లక్ష్మీపార్వతిని ఉద్దేశించి, ఎన్టీ రామారావు అలా చేసావు, ఇలా చేసావు. వెంటనే కాల్ కట్ చేసావు, ఫైర్ అయ్యావు, తిట్టావు, మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అన్నాడు. ఆమెకు క్షమాపణలు చెప్పారు లక్ష్మీపార్వతికి. ఆ విఘ్నత లక్ష్మీపార్వతి పట్ల ఒక కాలర్ బిహేవియర్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకని చూపించలేకపోయావు? నువ్వే తెచ్చుకున్నావు, నువ్వే కూర్చోబెట్టుకున్నావు, నువ్వే మాట్లాడించావా? ఆ కృష్ణరాజు ఒక ఫాల్స్ రిపోర్ట్ ఏదో తీసుకుని, ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీస్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, అది నివేదిక కాదు, అదొక అధ్యయనం, అదొక రీసెర్చ్ పేపర్. వాళ్ళేంటి అసలు అందులో ఫస్ట్ లైన్ ఏముంది? ప్రపంచంలోనే సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అన్నారు. అందుకని భారతదేశాన్ని వేశ్యల దేశం అంటారా? అసలు వీళ్ళు చదివినటువంటి ఆ టైమ్స్ రిపోర్టు, ఆ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్, దాంట్లో ఏముంది? ఆంధ్రప్రదేశ్ పేరు ముందుందా, కర్ణాటక పేరు ముందుందా? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అట్లా ఇచ్చారు వాళ్ళు. ఒక 5 రాష్ట్రాల్లో 53% ఏదో వాళ్ళు ఇచ్చినటువంటిది. ఎందుకు ఆ రిపోర్ట్ ఇచ్చారు? ఎందుకు అధ్యయనం? రీసెర్చ్ ఏంటి? అవేర్నెస్, ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ఆ పనిని ఆపడం,
వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపరచడం, ప్రభుత్వాలని అలర్ట్ చేయటం. అంతే, ఆ వృత్తిని ఎంచుకోకుండా కొంత జాగ్రత్త పడటం, జనాన్ని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఒక చైతన్యం, అప్రమత్తత, హెచ్చరిక. అవును, దాన్ని నువ్వేం చేశావు? ఆ రిపోర్టును అడ్డం పెట్టుకుని దాన్ని నువ్వు ఒక ప్రాంతం మీద వేశ్యల రాజధానిని ముద్రేస్తారా? ఎంత బ్లండర్ అమ్మా! వీళ్ళు గనక కర్ణాటకలో పుట్టుంటే అదృష్టవంతులు కన్నడ ప్రజలు, దాన్ని వేశ్యల రాష్ట్రం అనేవాళ్ళ. వీళ్ళు గనక వేరే దేశాల్లో పుట్టుంటే భారతదేశాన్ని వేశ్యల దేశం అనేవాళ్ళ. వీళ్ళ జర్నలిస్టులు, నా హంబుల్ రిక్వెస్ట్, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా సీనియర్ జర్నలిస్ట్ అనబాకండి. పాత్రికేయుడు ఇవాళ ఏంటంటే చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. విశ్లేషకుడిగా ఉండటమే గౌరవంగా ఉందన్నమాట. అంటే అసలు నిన్న ఇచ్చినటువంటి ఆ క్షమాపణ, మళ్ళా నిన్న కూడా డిబేట్లో తనేమి తప్పు చేయలేదని, తను నిజాయితీపరుడని, తను ఒక సామాన్యుడినని, తన వెనక అధికారం లేదని, తన వెనక ఏ శక్తి లేదంటాడు, అసలు అబద్ధాలే ఆడలేదంటాడు. ఒక జర్నలిస్టు ఒక పార్టీ మీద కత్తి కట్టేవాడు జర్నలిస్ట్ అవుతాడా పవన్? ఇప్పుడు ఒక నాయకుడి మీద కక్ష సాధించేవాడు జర్నలిస్ట్ అవుతాడా? ఒకవేళ నాయకుడి మీద కక్ష ఉందనుకో, ప్రత్యర్థి పార్టీలో చేరతాం, ఆయన ఓటమికి కృషి చేస్తాం. ఒక పార్టీ మీద మనకు పగ ఉందనుకో, ప్రత్యర్థి పార్టీలో చేరతాం, ఈ పార్టీ ఓటమికి పనిచేస్తాం. ఇతను జర్నలిస్టా, పొలిటికల్ లీడర్సా? అంటే పాత్రికేయ ముసుగులో వీళ్ళు జర్నలిస్టులు. వల్గర్, కరెక్ట్ పదం సార్, జర్నలిస్టుల వాళ్ళు. ఇవాళ మీరు డబ్బిస్తే ఏ మాట అయినా మాట్లాడతారా? హోమ్ మినిస్టర్ అనిత అన్నారు, అతనికి ఏదో 5,000 షోకి ఇస్తారు, అతనికి ఏదో 7,000 షోకి ఇస్తారు, నా కృష్ణరాజును ఉద్దేశించేదో అన్నట్టున్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏమన్నాడు తెలుసా? పేరోల్ జర్నలిస్టులు అంట. సజ్జల పేరోల్ జర్నలిస్టుల్లో ఇతను ఒకడు అన్నాడు. అంటే పేరోల్లో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అసలు పేరోల్లో లేని జర్నలిస్టులు ఎంతమంది? ఇదా జర్నలిజం? మహాత్మా గాంధీ ఏమన్నారంటే పవన్, పాత్రికేయం ప్రజాహితం, ప్రజాహితం కోరేది పాత్రికేయం, సమాజహితం కోరేది జర్నలిజం. రాజాజీ అన్నారమ్మా, సర్ సి రాజాజీ, రాజగోపాలాచారి, ఏది ఆయన ఫస్ట్ వైస్రాయ్ అన్నమాట మనకి, ఇండియన్స్లో వైస్రాయ్గా పనిచేసిన ఆయన. జర్నలిజం అనేది ఒక సోషల్ సర్వీస్ అన్నారు, ఒక సామాజిక సేవ అన్నారు, అదొక ఆర్ట్ అన్నాడు, అదొక కళ అన్నాడు. ఇదెక్కడ పతనం? పతనానికి పరాకాష్ట. ఇదొక వల్గారిటీ, వల్గర్ ఫెలోస్, వల్గారిటీకి పరాకాష్ఠగా చూడాలన్నమాట. మీరు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అసలు ఎవరన్నా ఆ పదం వాడతారమ్మా? నేను అనలేదు, అతను అన్నాడు అంటాడు. అతను అన్నప్పుడు నువ్వు వారించాలి కదా, మళ్ళీ షోకి పిలవకూడదు కదా. నేను అన్నకోను వేరే అని చెప్పేసి ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అరే వాళ్ళు ఇచ్చిన ప్రతి వివరణలో కూడా మళ్ళా ఆ సర్వేను ఉటంకిస్తున్నారు, మళ్ళీ దాన్ని బేస్ చేసి మళ్ళీ అది చదివి వినిపిస్తున్నారు. ఇంత పర్సెంట్ అని. అంటే ఉద్దేశపూర్వకంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి, అమరావతికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలి. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి 1,00,000 కోట్లతో శంకుస్థాపనలు చేస్తాడా? మళ్ళా రోడ్లు వేస్తారా? మళ్ళా భవనాలు కడతారా? రైల్వే లైన్ మంజూరు చేస్తారా? ఒక కక్ష కనపడుతుంది, ఒక అక్కస కనపడుతుంది అమరావతి పైన. ఇప్పుడు మోడీ ఆ రోజు 1,00,000 కోట్లతో మొన్న వచ్చారు కదా, 4 రోజుల క్రితం శంకుస్థాపన చేస్తూ ఆయన ఏమన్నారు? దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఏపీ రాజధాని ఈ అమరావతి అన్నారు. పుణ్యభూమిపై నిలబడి నేను మాట్లాడుతున్నా అన్నాడు. మోడీ కళ్ళకి ఇది పుణ్యభూమిగా కనపడితే ఈ కీచుకుల కళ్ళకి ఇది వేశ్యల భూమిగా కనపడుతుందా? అంటే భూమిదా తప్పు, వీళ్ళ కళ్ళదా? అంటే మీ కళ్ళు వేశ్యల్ని చూస్తున్నాయి, మీ కళ్ళు, మీ ఆలోచనలు వేశ్యల చుట్టూ తిరుగుతున్నాయి. మీకన్నా వాళ్ళు 1000 రెట్లు ఉన్నాయి. వాళ్ళు కడుపు పొట్టకూటి కోసం వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకుంటున్నారేమో. మీకేం తక్కువ? ఒక్కొక్కడు అన్ని కోట్లు సంపాదించుకున్నారే, ఇంకా మీరు ఈ పదాలు వాడటం, ఈ విధంగా మహిళలు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అవును,
మహిళా కమిషన్ అతను అంటాడు కొమ్మినేని ఈరోజు కూడా అంటాడు, మేమేదో చిన్న పదం అన్నాము, మేమేదో ఒక్క సెకనే జరిగింది, అదో చిన్న ఘటన. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఈ మొత్తం పదే పదే ప్రసారాలు చేసి పదే పదే వీడియోలు వేసి వీళ్ళ మీద కేసులు పెట్టాలంటున్నాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టాలంట. ఒక రొచ్చు గుంటలుగా మరి అది వాళ్ళ నోళ్ళు కాదు, కుప్ప తొట్టెలుగా వాళ్ళు మాట్లాడిన విధానం. ఇప్పుడు మీరు ఈరోజు దోషులుగా ఎందుకు మారారు? అసలు ఆయన జీవితం, పాత్రికేయ జీవితం ఇప్పటికి 45 ఏళ్ళు. 78లోనే వచ్చాడు, ఈనాడులో చేశాడు, మరి ఆంధ్రజ్యోతిలో చేశాడు, అనేక ఛానల్స్లో పనిచేశాడు. ఇంత పతనమా? పతనానికి పరాకాష్ట. ఒక పాత్రికేయుడు పరారీ అవటమా? గతంలో చూసావు, ఏది మంత్రులు, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు పరారయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు పరారవటం మనం చూసాం. వంశీయో, కొడాలి నానియో, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళు ఈ పరారీలు విన్నాం. కానీ జర్నలిస్టులు పరారీ మొదటిసారి వింటున్నాం. అతను నిన్న అంటాడు, నాకు దగ్గు వచ్చింది అందుకని వారించలేకపోయాను అంటున్నాడు. అదే ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది ఆయన కామెంట్స్. ఇప్పుడు దగ్గు వచ్చిందని నువ్వు వారించలేకపోయాను అంటే నువ్వేమన్నావు? ఇంకా రియలైజ్ అయ్యాడంట అతను. అరే నువ్వు నవ్వావు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేసావు. ఇంకా పైపించి ఏమన్నాడు, ఓ భలే వాళ్ళు మీరు అట్లా మాట్లాడితే ఇప్పుడు మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అంటే ఏంటి? అన్న మాట మీద నీకు తప్పు అనిపించట్లేదు, అతని మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని నువ్వే బాధపడుతున్నావా? అతన్ని అప్రమత్తం చేస్తున్నావా? కృష్ణరాజు ఎవరతను? ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఎంతమంది ఉన్నారు అసోసియేషన్లో? అసలు నువ్వు ఎడిటర్వేనా? ఎడిటర్లకే ఎడిటర్ నన్ను చెప్పుకునే కృష్ణరాజు ఆ జర్నలిస్టు ఏదో పేపరు అది, దాంట్లో ఇతనికేమో మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తాడు. ఎవరికి? కొమ్మినేనికి. కొమ్మినేనేమో అతను కూర్చోబెట్టి ఈ విధంగా తిట్టిస్తాడు షోలో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి శాలువాలు కప్పుతాడు. రైట్. ఇదా పాత్రికేయం? ఇవాళ ప్రజలు ఏంటి అసలు వాళ్ళల్లో ఇవాళ పీక్ వెళ్ళిపోయింది ఫ్రస్ట్రేషన్. ఒక జర్నలిస్టు మీద ఈ విధంగా ర్యాలీలు చేయటం, దిష్టి బొమ్మలు తగలేయటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. కొమ్మినేని పరిస్థితి వాళ్ళు చూస్తే ఎవరికి కనీస సానుభూతి కూడా రావడం లేదంటే అతను స్వయం కృతాపరాధం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్. నా ఉద్యోగం బీకిస్తే పీకేయించండి అంటున్నాడు. ఉద్యోగం బీకిచ్చేదేంటి? అరే నన్ను ఇంతవరకు ఒక్క ప్రశ్న అడగలేదు జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ వాళ్ళకి నేనంటే అంత అభిమానం అంటే నువ్వు జనానికి కాదు క్షమాపణ చెప్తోంది. జగన్కి ఆయన భార్యకి క్షమాపణ చెబుతున్నావా? అలానే ఉంది సార్. అవును. కొమ్మినేని ఇవాళ ఈ పతనం పరాకాష్ట. రైట్. థ్యాంక్ యూ సో మచ్.